హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను ప్రాంక్ చేయబోతున్నా మా హస్బెండ్ని. లెట్స్ గో. వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు నేను ప్రాంక్ ఏం చేయబోతున్నానంటే నాకు దెయ్యం పొసెస్ అయినట్టు యాక్ట్ చేయబోతున్నా. సో దానికన్నా ముందు ఏదో చేతబడి చేసినట్టు మా ఇంటి ముందు ఒక ముగ్గు వేసి నిమ్మకాయ పెట్టి పసుపు కుంకుమ పెట్టాలని డిసైడ్ అయ్యా. సో దిస్ ఈజ్ మై పెట్. మా బుడ్డోడు పీస్ఫుల్గా నిద్రపోతున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే మా అపార్ట్మెంట్కి సీసీ ఫుటేజ్ ఉంటుంది. సో ఈ ఫుటేజ్లో నేను మా హస్బెండ్ ఏ టైంకి వస్తాడు ఏంటి అని నేను చూస్తూ ఉంటాను. దీనివల్ల నాకు ప్లానింగ్ ఇంకా ఈజీ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చి నైట్ షిఫ్ట్ చేస్తాడు. సో ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4కి వస్తారు. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేశానంటే మా హస్బెండ్కి నేను SMS పంపించేశాను. నాకు బాగా నిద్ర వస్తుంది, తలుపు ఓపెన్ చేసి పెడుతున్నాను, నువ్వు డైరెక్ట్గా వచ్చేసి. అరౌండ్ 4 o'clock అయిందండి. నేను ఇప్పుడు ఏం ప్లాన్ చేశానంటే ఫస్ట్ ముగ్గు వేసేద్దాం అనుకున్నా. నాకు ఇది మేము పెంట్ హౌస్లో ఉంటాం. ఇక్కడ వచ్చేసి నేను డైలీ లాక్ వేసుకుంటాను. అది మా హస్బెండ్ ఓపెన్ చేసి వస్తారు. ఫైనలీ ఏదో ఇలా ముగ్గు వేసేసానండి, భయపెట్టడానికి జస్ట్ అంతే. మీకు వ్యూ చూపిస్తున్నా చూడండి ఎలా మా ఇంటి ముందు నేను వేసాను అనేది. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే బెడ్రూమ్లో చాలా డిమ్ లైట్ ఉందండి. నేను లైట్స్ ఆన్ చేస్తే ఖచ్చితంగా మా హస్బెండ్కి డౌట్ వస్తుంది. సో ఉన్న బెడ్ లైట్స్ అన్ని నేను అరేంజ్ చేసి ఒకటే బెడ్రూమ్లో పెట్టా. ఎందుకోసం అంటే ఎక్కువ బ్రైట్ లైట్ వస్తుంది కాబట్టి. అరౌండ్ 4:10కి ఏమో మా హస్బెండ్ వచ్చేసారు. సీసీ ఫుటేజ్లో నేను చూసేసాను ఆల్రెడీ. ఇక్కడ వచ్చి మా హస్బెండ్ చూసారు ఈ ముగ్గుని. చూసి మా ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఎవరో చేశారు, ఇది కంప్లైంట్ ఇవ్వాలి ఓనర్ కానీ థింక్ చేస్తూ ఉన్నారంట. నెక్స్ట్ వచ్చే క్లిప్స్ అన్నింటిలో నేను జెన్యున్గా ఆడియో పెడుతున్నానండి. ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ పిక్చర్ క్లారిటీ కూడా కొద్దిగా తక్కువ ఉంటే అర్థం చేసుకోండి, బికాజ్ ఇట్స్ ఎ ప్రాంక్ వీడియో. అండ్ నేను చాలా డిమ్ లైట్లో కూడా తీశాను. మ్యాక్స్ టు మ్యాక్స్ పిక్చర్ క్లారిటీ బాగానే ఉంటుంది. అస్సలు అంటే అస్సలు మా హస్బెండ్ భయపడరు. సో కొంచెమన్నా నేను భయపెట్టాలని ఈ ప్రాంక్ చేశాను. అప్పటికే మా హస్బెండ్కి భయం వేస్తుందంట. చూస్తూ కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఏంటి ముగ్గని. బట్ ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు చూడండి, అందులో మా హస్బెండ్ రివ్యూ కూడా పెడతాను. ఇప్పుడైతే నేను త్వరగా కెమెరాని అడ్జస్ట్ చేసుకొని హెయిర్ ముందుకేసుకొని ఇక పొసెస్ అయిన అమ్మలాగా కూర్చుంటున్నాను. మా హస్బెండ్ ఏ అనేసరికి నేను నవ్వాపుకోలేకపోయా. అందుకే నేను ఇంకా పొసెస్ అయి నవ్వుతున్నట్టు యాక్ట్ చేశా. నేను బయటికి పోతా ఇంకా ఇంకా పిచ్చి లేచిండి. ఎందుకంటే పిచ్చి పిచ్చి చేస్తున్నావు? వచ్చేసి మా హస్బెండ్ రివ్యూ ఎలా ఫీల్ అయ్యాడు అనేది. బుజ్జి నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? భయం వేసింది. లోపలికి ఎందుకు రాలే? వాడు వస్తుంటే భయం వేసింది. ఏమో ముగ్గు ఉండే ఎవరో ఫస్ట్ ఫ్లోరే లేచిరు అనుకున్నా. సైలెంట్ వచ్చి రేపు ఓనర్కి చెప్దాం అనుకున్నా. లోపల అన్నట్లు చూసి వాడు చుట్టేసుకొని పిచ్చి దానిలో ఏమో భయం వేసింది కానీ నేను భయపడినట్టు అవును. ఓకే మొత్తానికి నేను నిన్ను ప్రాంక్ చేశాను. భయపడితే ప్రాంక్ చేసినాడు. నువ్వు భయపడ్డావు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.